మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మునుగోడు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట కార్పొరేషన్పై లేకపోవడం దురదృష్టకరమని వినాయక హిల్స్ కాలనీ వాసులు అన్నారు. బడంగ్పేట కార్పొరేషన్లోని 5వ డివిజన్లో రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. గుంతలమయంగా మారాయని అన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ వాసులకు స్థానిక బీజేపీ నేత శివారెడ్డి మద్దతు తెలిపారు. కార్పొరేషన్ అధికారులకు ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు ఉన్న సోయి వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. కాలనీలో ఉంటున్నాం. అందుబాటులో 20 సంవత్సరాలు ఈ రోడ్లు లేనప్పటికెళ్ళి ఉంటున్నాము. కనీసం రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఒక కార్పొరేటర్ మా కాలనీ సమస్యలు కూడా గింత పట్టించుకోవడం లేదు. ఒక డ్రైనేజ్కి ఒక మేడం తానికి ఒక 10 సార్లు తిరిగినాం, మేయర్ తానికి ఒక 10 సార్లు తిరిగినాం, కార్పొరేటర్ తానికి ఒక 10 సార్లు తిరిగినాం. ఎవరు ఇక్కడ స్థానికంగా డ్రైనేజీకి ఒక 20 సార్లు తిరిగి 20 సార్లు సబితా ఇంద్రారెడ్డి మేడానికి లెటర్ ఇచ్చినాము, కార్పొరేటర్కి ఒక 10 సార్లు లెటర్ ఇచ్చినాము. మేము ఏమో గొంతమ్మ కోరికలు అడగట్లేదు, వాళ్ళని ఒక ఓన్లీ డ్రైనేజ్ అడుగుతున్నాం. విలేజ్లలో ఉన్న స్థాయి కూడా మాకు ఇక్కడ ఉన్న ఏదీ లేదు. విలేజ్లలో కూడా కనీసం రోడ్లు డ్రైనేజీలు అన్నీ ఉన్నాయి. ఈడ పోతే కనీసం ఒక వెహికల్ పోతే గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది మీర్పేట కార్పొరేషన్కు బడంపేట కార్పొరేషన్కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్థానిక మినిస్టర్ గారు చర్య తీసుకొని ఎప్పుడో చేయవలసిన అవసరం ఉండేది. రోజు ఒకరి కింద పడి దెబ్బలు తగిలించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇక సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం, మీకు బీడీ రోడ్లు చేస్తాం, కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఇంట్లో ఇచ్చిన దాంట్లో ఒకటి నెరవేర్చలేదు ఇప్పటికీ. డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. మెయిన్ ఈ రోడ్డు 30 ఫీట్ రోడ్, ఇది చాలా ఘోరంగా ఉంది. మీరు పట్టించుకునే ఆదలేడు. కమిషనర్ గారు చర్య తీసుకొని అర్జెంటుగా ఇమీడియట్లీ ఈ రోడ్డు ఇన్ని గుంతలు అయింది. ఈ రోడ్డు మున్సిపల్లో ఎండని వచ్చి చూడరు. ఈ పక్కనేమో వీళ్ళు పెడతారు, ఈ పక్కన గుడి, ఆ పక్క బండ్లు పెడతారు. బండి వస్తే బండి పోరాదు. అమ్మాయిలకి ఇట్లా వచ్చి ఉద్యోగాలకు చదువుకుంటాను పోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ స్లిప్ అయి పడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డు ఉన్న కాడికి ఇటు సైడ్ అటు సైడ్ మంచిగా చేయమని మున్సిపాలిటీ వాళ్ళకు ఇదివరకు చెప్పినాం, ఇప్పుడు కోరుతున్నాం. ఇంకా ముందర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక బండి ఉంటే ఇంకో బండి తొలగ రాకుంటున్నాయి రోడ్లు. బడంపేట కార్పొరేషన్ కేవలం ఎందుకుందా అంటే